దయచేసి ఒక ప్రత్యేక పాట మనం వినబోతున్నాం కాబట్టి దాని తర్వాత మనం ముందు కార్యక్రమం వెళ్దాం. దయచేసి ఒక స్పెషల్ సాంగ్ ఎవరైనా పాడాలనుకున్న దయచేసి ఆ సిస్టర్ రత్నకుమారి సిస్టర్ ఉన్నారు కాబట్టి ఆ సిస్టర్ ఒక చక్కని పాట పాడుతున్నది, ఒక ప్రత్యేక పాట. ఈ పాట తర్వాత మన ముందు కార్యక్రమంకి ముందు థింగ్స్ మనం వెళ్దామండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్లీజ్ సిస్టర్ వినండి, ఒక చక్కని పాట పాడి మనం ఇంకా ముందు కార్యక్రమం వెళ్దాం దయచేసి. అందరూ ఉన్నారండి? అందరూ హలో ఉన్నారండి? అందరూ అయ్యా మాయమ్మ దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. బయట సందడి ఉందండి. బయట అసలు ఉన్నారండి బయట వారు? అసలు బయట అలా చెప్పండి హల్లెలూయా. ఎక్కడ హల్లెలూయా అండి? బయట క్యాప్లు, బయట ఎవరు వస్తున్నారా? బయట బిజీ అయిపోయారు. దయచేసి హల్లెలూయా. మీరు దయచేసి మనం కొన్ని మాటలు ధ్యానించక ముందు కొన్ని థింగ్స్ మనం ఆలోచిస్తాం. దయచేసి చూడండి, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ఒక ప్రాస్పారిటీ ఉంది. ఈరోజు ఆ బ్రదర్ చెప్పిన మాటలో లాస్ట్ మాటని ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. అబహులో సంవత్సరాలు గడుస్తుండగా, డేస్ పాస్ అవుతుండగా దేవుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. God is going to do a new thing. ఒక కొత్త ధనము, ఒక కొత్త ప్రణాళిక సృష్టించాలనుకున్నాడు. విషయం చెప్తాను. బ్లెస్సీ ఎవరి ప్రాపర్టీ అండి? జనరల్ అండి, అంత స్పేస్ వద్దలే అండి. బ్లెస్సీ ఎవరి ప్రాపర్టీ అండి? బ్లెస్సీ ఎవరి ఆస్తి చెప్పండి? డేవిడ్ స్వీట్ యొక్క ఆస్తి. ఓకే, జాగ్రత్త వినండి.
ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా పెట్టాలనుకుంటున్నాను. ఒక కుమార్తె బ్లెస్సి ఎవరి ప్రాపర్టీ అంటే డేవిడ్ మరియు స్వీట్ యొక్క ప్రాపర్టీ ఉంది. జాగ్రత్త వినండి. దేవుడు అన్నాడు సంవత్సరాలు గడుస్తుండగా ఈ 2008 అయిపోతుంది, నెక్స్ట్ 2009కి రాబోతున్నాం. మనం 2009 అయిపోతుంది, 10కి 10 వస్తాం, 10, 11, 12 అలా సంవత్సరాలు గడుస్తుండగా ఒక నూతనమైన కార్యం దేవుడు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. క్వశ్చన్ చెప్తాను. డేవిడ్ గారు, స్వీట్ గారు, మీరు ఎక్కడున్నా చాలా జాగ్రత్తగా మాట వినండి. బికాస్ ఇది మీకు ఒక మంచి ప్రాఫిట్ ఇవ్వాలనుకో దయచేసి. ఎందుకంటే నేను మార్నింగ్ మేము ప్రేయర్ చేశాను. ప్రభా నేను వాళ్ళని లాస్ట్ టైం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అప్పుడు బ్లెస్ చేస్తాను. 30 blessings తో 30 ఆశీర్వాదాలతో చాలా వచ్చారనుకుంటాను. పైన ఆ కుమార్తెను దీవించాను. ఎందుకంటే ఆ పాప పేరే బ్లెస్సీ ఉంది. దీవెనలు ఆమె మీద దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క మంచి మాటను జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరాలు గడుస్తుండగా, డేస్ పాస్ అవుతుండగా, ఇయర్స్ పాస్ అవుతుండగా ఒక న్యూ థింగ్ దేవుడు చేయాలనుకున్నాడు. చూడండి, బ్లెస్సింగ్ న్యూ థింగ్ చేయబోతున్నాడు దేవుడు. బ్లెస్ లైఫ్ లో ఒక కొత్తదనం తీసుకురావాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే బ్లెస్సింగ్ జీవితంలో కొత్తదనం వస్తుందో ఆటోమేటిక్ గా పేరెంట్స్ లో న్యూ థింగ్ రాబోతుంది. హల్లెలూయా. ఈ మాట అర్థమై చప్పలు కూడా గట్టిగా మీకు నిజంగా అర్థమైతే బ్లెస్సింగ్ లైఫ్ లో దేవుడు న్యూ థింగ్ తయారు చేస్తే ఆ ప్రాపర్టీ బిలాంగ్స్ టు డేవిడ్ అండ్ స్వీటీ గారికి. దేవుడు తన కుమార్తెలో ఒక నూతన కార్యం చేస్తే, ఆ కుమార్తెలో ఒక నూతన క్రియ చేస్తే ఆ ప్రాపర్టీ లేక ఆ ఒక ఆశీర్వాదము పేరెంట్స్ మీదకి దిగరాబోతుంది. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటాం దేవుడు ఏం చేస్తున్నాడు, అసలు మాకు దేవుడు రైట్ అండ్ హెల్ప్ చేస్తున్నాడు చాలా దిగులు పడుతుంటాం చాలాసార్లు. ఇక్కడ మీరు ఉన్నారో నాకు తెలుగు అలాంటి వాళ్ళు మీ కుటుంబంలో అయ్యో ఒకరోజు సంతోషం ఉంటాడు, ఒకరోజు బాధ కలిగి ఉంటాడు. కొన్నిసార్లు ఆనందం కనిపిస్తుంది, కొంత దుఃఖం కనిపిస్తుంది. ఒక విషయం చెప్తున్నా, మన చర్చిపై చాలా ఆలోచించండి. దేవుడు కేవలం బ్లెస్డ్ కాదు, కానీ ఈ రోజు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి ఎందుకు గుర్తుపెట్టుకోండి. ఇవాళ నీ జీవితంలో కూడా దేవుడు ఒక నూతన కార్యం దేవుడు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ లైఫ్ లో ఇదిగో పాతని గతించిపోయాను, ఆల్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే. పాతని వెళ్ళిపోయినాయి, పాతవి. దేవుడు కొత్తది ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు న్యూ థింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు. మనం స్వార్థలో చూస్తుంటే పాత ద్రాక్ష రసంలో కొత్త ద్రాక్ష రసం పోయడము మంచిది కాదు. పోసినా కొత్తది పాడైపోతుంది. ఒక మంచి షర్ట్ చూడండి, ఈ షర్ట్ కి వేరే కలర్ ప్యాచ్ చేశాను అనుకోండి, షర్ట్ కున్న అందం పోతుంది. గుర్తు పెట్టుకోండి. ఈ రోజుల్లో క్వశ్చన్ చెప్తాను. స్కూల్ మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయి అమ్మాయి ఉందనుకోండి, ఓకే, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. వాడు షర్ట్ వేసుకొని ఇక్కడ చినిగిపోయి ఇక్కడ చినిగిపోయి ఈ చినిగిపోయిన ప్రాంతంలో ఎర్రది బ్లూ నిక్కర్ మీద రెడ్ కలర్ ఇంత ప్యాంట్స్ తీసుకొని ఇక్కడ కుట్టేసి వాడు నడుచుకుని వెళ్తుంటే నువ్వు చూసి అబ్బా నా బంగారం ఇంత బాగా పోతున్నా అంటారా? వెనక ట్యూబ్లైట్ ఎంత బాగా మెరుస్తున్నాయి, టేల్ లైట్ బండికి ఎంత టేల్ లైట్ ఉన్నట్టు అబ్బా నా అబ్బాయికి టేల్ లైట్ ఎంత బాగా మెరుస్తుంది, ఎంత బాగున్నాడు అని సంతోషిస్తారండి. తల్లి కానీ తండ్రి కానీ బాధపడతారు, అయ్యో నా కుమారుడికి నేను కొత్తది కొనివ్వాలి, కొత్త నిక్కర్ ఇవ్వాలి, కొత్తది నేను ఇవ్వాలని మన తండ్రి కోరుకుంటాడు. అదే రీతిగా యేసుక్రీస్తు దేవుడు ఈరోజు మీ జీవితాలలో బాధపడిపోయారేమో, పాత ఆత్మతో ఉన్నారేమో, పాతదున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు మీ పాత తీసేసేయండి, నేను కొత్తది ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కొత్త ఆత్మ, కొత్త విధమైన ప్రభావము, కొత్త నీ స్థాయిని దేవుడు చేంజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటని నిజంగా ఇది ఒకరోజు కోసం కాదు, ఎవ్రీడే నువ్వు మార్చుకోవాలి, ఎవ్రీడే నువ్వు ఉపయోగించుకోవాలి. ఎస్ దేవా ఈరోజు కొత్త నాకు ఈ ప్రభా, కొత్తది నాకు చేయి ప్రభా. అన్నం వండుకొని నిన్న అన్నం తింటారు ఈరోజు వండుకొని మళ్ళీ. ఆఫ్టర్ ఆల్ అన్నమే మనం తినకపోతే దేవుడు స్పిరిచువల్ లైఫ్ ఎలా ఇవ్వగలుగుతున్నాడు చూడండి. ఎలా పాతది చాలా మంది అడ్జస్ట్ అయిపోతారు, పాతది చాలే, పాతది బాగుంది అనుకుంటారు. నో 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 నో, ఎవ్రీడే దేవుడు అందుకే ఉదయకాలము లేచి ప్రార్థించినప్పుడు నీళ్లు కుమ్మరించినట్టు నా సన్నిధిని మీదికి కుమ్మరిస్తాను చెప్పాడు. ఫ్రెష్ అనాయింటింగ్ తో, ఫ్రెష్ అభిషేకంతో, నూతన శక్తితో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. ఒక చంద్రుని కళ్ళు మూసుకుందాం, తలలోంచి ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దయచేసి మన మధ్యలో ఆ సిస్టర్ జయమ్మ గారు ఉన్నారు కాబట్టి మనం ప్రార్థన నడిపిస్తాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. Thank you, Holy Spirit.